వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఈ వీడియోలో మీరు స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడబోతున్నారు. కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మా అప్లికేషన్ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ చూడండి ఆన్సర్కి ఛాలెంజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద క్లిక్ హియర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. కింద పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని 4 పార్ట్లు అయితే కనిపిస్తాయి కదా. మీరు పార్ట్ ఏ మీద క్లిక్ చేయండి. ఇక పైకి వెళ్ళండి. అక్కడ స్టార్టింగ్లో ఒక లింక్ ఉంది కదా, sscexam.cb ఎగ్జామ్ అని, దాన్ని ప్రెస్ చేసి మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఉంది చూడండి పక్కకి, ఆ యొక్క ప్లస్ సింబల్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ సింబల్లో క్లిక్ చేసి ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి కింద ర్యాంక్ మిత్ర .in ఉంటుంది, దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. ర్యాంక్ మిత్ర .in మీద మాత్రమే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్టార్టింగ్లోనే ఒకటి న్యూ అని పడుతుంది. స్టార్టింగ్లో పోలీస్ కానిస్టేబుల్ 2025 న్యూ అని కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క క్యాలిక్యులేటర్లో మీ యొక్క URL లింక్ అయితే మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా మీకు ఆన్సర్కి URL అని ఉంటుంది, దాని మీద మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీ యొక్క కేటగిరీ మీరు ఓబీసా, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్ ఉంటుంది, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ ఇంకా స్టేట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ క్లిక్ చేసుకోండి. పేపర్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హిందీనా, తెలుగు, ఇంగ్లీష్ అని ఉంటుంది కదా, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద సబ్మిట్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. మీరు సైడ్కి క్లిక్ చేయండి. ఆ సైడ్కి క్లిక్ చేయగానే ఈ జాయిన్ అండ్ చెక్స్ అనేది పోతుంది. ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. మీరు కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత యువర్ ర్యాంక్ అమాంగ్ ఆల్ క్యాండిడేట్స్ అని ఉంటుంది కదా, దాని కింద అయితే మీ యొక్క ర్యాంక్ అయితే ఉంటుంది. స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ డీటెయిల్ అని కనిపిస్తుంది. ఫస్ట్ మీకు జీకే, రీజనింగ్, మ్యాథ్స్, కంప్యూటర్ అని ఇక్కడ మీరు అటెంప్ట్ చేసినవి ఎన్ని అటెంప్ట్ చేస్తారు, తర్వాత ఖాళీ ఎన్ని పెట్టారు. ఇక్కడ ఆర్ అని ఉంటుంది, అంటే మీరు రాసినట్టు రైట్ అని. డబ్ల్యూ కింద ఉన్నది రాంగ్, అంటే మీరు ఎన్ని రాంగ్ రాశారు. తర్వాత టోటల్ మార్క్స్ అయితే వచ్చాయి. కింద ఏదైతే టోటల్ మార్క్స్ ఉంటుందో అదే మీకు వచ్చిన టోటల్ మార్క్స్. ఇక్కడ మీరు షేర్ యువర్ స్కోర్ కార్డ్ను క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్కోర్ కార్డ్ చూపిస్తుంది. మీరు దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ యొక్క కీ పేపర్ ఇవ్వడానికి ముఖ్య కారణం కూడా ఆ యొక్క డౌట్సే. మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క ఆప్షన్ మీకు కరెక్ట్ అని అనిపిస్తే మీరు క్లిక్ హియర్ ఛాలెంజ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ప్రతి క్వశ్చన్కి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎవరిపైతే పే చేయాలి. మీకు పర్ఫెక్ట్గా రైట్ అని అనిపిస్తేనే ఆ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి, ఫర్ సపోజ్ ఒకటే క్వశ్చన్లో 2 కరెక్ట్ అనే ఆప్షన్ అనుకోండి, అప్పుడు రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అవుట్ ఆఫ్ సిలబస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ కరెక్ట్ మీకు అనిపించింది అనుకోండి, కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ అదర్ కూడా ఉంది. తర్వాత ఆ యొక్క కంప్లైంట్ గురించి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, 150 క్యారెక్టర్స్ లోపు మాత్రమే. తర్వాత మీరు ఆ యొక్క ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని జేపీజీ లాగా చూసి పైన ఉంది కదా, అందులో అప్లోడ్ చేసి ప్రొసీడ్ పే మీద క్లిక్ చేయండి. మీకు 50 రూపీస్ అడుగుతాయి. 50 రూపీస్ పే చేస్తే ఆ యొక్క క్వశ్చన్ వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పార్ట్ ఏ లింక్ కాపీ చేసుకుని డైరెక్ట్గా ఆ యొక్క ర్యాంక్ మిత్రాలు అప్లోడ్ చేస్తే కొన్నిసార్లు మార్క్స్ ఒక సబ్జెక్టు చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ని మళ్ళీ తిరిగి రెండోసారి చేయండి. అప్పుడు మీకు డైరెక్ట్గా స్కోర్ కార్డ్ చూపిస్తుంది, కొందరికి ఒకటేసారి చూపిస్తుంది. ఇలా చెక్ చేసుకోండి. మీ యొక్క స్కోర్ కార్డ్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.